తెలంగాణలో కొలువుల జాతర మొదలైందంటూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉస్మానియా వర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లను స్వాగతిస్తూ సంబరంగా కేక్ కట్ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. తెలంగాణలో కొలువుల జాతర మొదలైందంటూ మెగా డిఎస్సి అదేవిధంగా గ్రూప్ 1 ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ ఉస్మానియా యూనివర్సిటీలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి అయితే పాలాభిషేకం చేయండి. మనతో పాటు శివసేన రెడ్డి గారు ఉన్నారు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు. వారి మాట అన్న చెప్పండి. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఇదే ఉస్మానియా సాక్షిగా తెలంగాణ వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయి, నాకు కాకపోతే నా తమ్ముడికో నా చెల్లికో నా బంధువుకో ఉద్యోగం వస్తుంది అని చెప్పి ఆత్మ బలిదానాలు చేసుకున్న ఎంతోమంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి విద్యార్థుల ఆత్మ క్షోభిస్తూనే ఉండే, వాళ్ళకి శాంతి చేకూరలే. ఎందుకంటే తెలంగాణ వచ్చి 2014లో వస్తే 2018 వరకు కూడా కేవలం 30 నుంచి 35,000 ఉద్యోగాల లోపే వాళ్ళు వేసింది. ఇది మేము చెప్తలేము, గంటా చక్రపాణి గారు ఏదైతే స్వయంగా గవర్నర్కి ఇచ్చిన లేఖలో రాసిందే. దాని తర్వాత మీరందరూ చూసినారు, ఉద్యోగాలు వేయడం, కోర్టు కేసుల నుంచి ఉద్యోగాలు ఆల్పేయడం, నోటిఫికేషన్ వేయడం, ఏదో కోర్టు ఏదో ఒక కారణం పెట్టి వాటిని ఆపేయడం, లేకపోతే నోటిఫికేషన్ వేయడం, లేకపోతే పేపర్ లీకేజ్ చేసి మళ్ళీ వాటిని నిలిపివేయడం. ఈ విధంగా ఎంతోమంది విద్యార్థులు వారు చదువుకొని వారి చదువు వృధా అయిపోయి వాళ్ళకు వయసు మీద పడి ఈరోజు వాళ్ళు దానికి ఎగ్జామ్స్ ఇప్పుడు మేము నోటిఫికేషన్ చేసిన ఎలిజిబుల్ కాని వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళ జీవితాలను ఉసురు పోస్తుంది ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబమే కదా. ఇప్పుడు వాళ్ళ వయసు అయిపోయిన తర్వాత వాళ్ళ ఉద్యోగాలకి నోటిఫికేషన్కి ఎలిజిబుల్ కానప్పుడు ఏం చేయగలుగుతారు? అట్లా కొన్ని లక్షల మంది తెలంగాణ వస్తే నాకు ఉద్యోగం వస్తున్న వాళ్ళందరూ పెట్రోల్ బంకులల్లో, జిలేబీ కొట్లల్లో, చెప్పుల షాపులు పెట్టుకొని చెప్పుల కొట్లల్లో ఈరోజు చెప్పులు కుట్టే పరిస్థితులు దిగజారిపోయింది. ఈరోజు తెలంగాణలో వాళ్ళందరూ కడుపు మండి ఈరోజు ప్రజాప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన వెంటనే కేవలం 2.5 నెలల్లో దాదాపు 32,000 ఉద్యోగాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో వేయడం జరిగింది. దాని తర్వాత మెగా డిఎస్సి 10 సంవత్సరాల్లో డిఎస్సి ఎప్పుడైనా చూసినామా? వేసిన డిఎస్సిని ఒక్కసారి వేసి అది కూడా తూతు మంత్రంగా కథం పట్టించేశారు. కానీ దాదాపు 7,000 6,000 చిల్లర ఉద్యోగాలు ఉంటే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్న వాటన్నింటినీ సమకూర్చి 11,062 మందికి ఈరోజు ఉద్యోగం వచ్చే విధంగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఒక మెగా డిఎస్సిని ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. అంటే ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో డిఎస్సి వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు డిఎస్సి కొలువులు వస్తున్నాయి. అంటే ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే మేము మాట ఇచ్చినాం ఎలక్షన్స్ ముందు, జూన్ 2వ తారీఖు రోజు ఎక్కడైతే 2 లక్షల ఉద్యోగాలు పెండింగ్లో ఉన్నాయో వాటన్నింటినీ వేస్తా అని చెప్పినాం. ఆల్మోస్ట్ ఇప్పుడు వేస్తూనే ఉన్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2.5 నెలల్లోనే 32,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. 11,062 ఉద్యోగాలు ఈరోజు నింపడానికి ఈ క్లియరెన్స్ పెట్టినాం. ఆల్రెడీ నోటిఫికేషన్ వేసినాం. రాబోయే జూన్ 2వ తారీఖు ఏ డిపార్ట్మెంట్లలో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో వాటన్నింటినీ సమీకరిస్తున్నారు మా మంత్రులందరూ కూడా. వాటి మీద సమీక్షలు జరుపుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు పెండింగ్లో ఉండకుండా జూన్ 2వ తారీఖు నోటిఫికేషన్ వేయబోతున్నాం. విద్యార్థులు, నిరుద్యోగులందరూ మీరందరూ మీ ధ్యాస అంతా మీ చదువు మీద పెట్టి రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉండేటువంటి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వం పూర్తిగా నిరుద్యోగుల జీతాలతో చెలగాటమాడుకుంది. నిరుద్యోగులందరూ కూడా సిద్ధం కండి, జూన్ 2న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం మా ప్రభుత్వం అని చెప్పేసి శివసేన రెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ హరీష్తో హరికృష్ణ, బిగ్ టీవీ.